Hello everyone, good morning all. Thank you for joining us for the most honorable event of my mom. Today we would look back with due respect on a woman who gave 40 years, 2 months and 6 days of flawless service to her profession. I would love to guide you through the incredible story of my mom in my words. So let's unpack her memories. మా అమ్మ కథ మా మాటల్లో. మా అమ్మ పేరు ఎన్ మంజులారాణి. పుట్టింది అనంతపూర్ డిస్టిక్. ఎన్ బాలసుబ్రహ్మణ్యం అండ్ రాధమ్మల రెండవ కూతురు. మా అమ్మకి 5 అక్క చెల్లెళ్ళు అండ్ ఒక్కగానొక్క ముద్దుల తమ్ముడు. అమ్మా నాన్నలిద్దరూ స్కూల్ టీచర్స్, సో ఫుల్ స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ అట్ హోమ్. మా అమ్మ ప్రపంచం చాలా చిన్నది. అమ్మ, నాన్న, అక్క చెల్లెళ్ళు అండ్ తమ్ముడు. మా అమ్మ వాళ్ళకి ఎవరి షెడ్యూల్ వాళ్ళకు ఉండేది, ఇన్స్పెక్టెడ్ బై మై అమ్మమ్మ. వెరీ రొటీన్. కానీ అందరూ ఆ షెడ్యూల్ని ఎంజాయ్ చేసేవారంట. పొద్దున్నే లేచామా, ఇంట్లో హెల్ప్ చేసామా, స్కూల్కి వెళ్ళామా, ఇంటికి వచ్చామా, మళ్ళీ పనుల్లో హెల్ప్ చేసామా, చదువుకున్నామా, పడుకున్నామా. రొటీన్, నో చేంజ్. కానీ నాకు అర్థం కాని విషయం, హౌ నో ఫ్రెండ్స్, నో మూవీస్, నో స్నాక్స్. అప్పుడు అడిగా మా అమ్మని. షీ సెడ్ ఫ్రెండ్స్ వాళ్ళ సిబ్లింగ్స్ అని, మూవీస్ వచ్చి మా అమ్మమ్మ చెప్పే కథలని, స్నాక్స్ మా అమ్మమ్మ చేసే వంటలని. కానీ ఐ హ్యావ్ టు టెల్ యూ, మా అమ్మమ్మ వంటలు సూపర్ చేస్తారు. యమ్మీ. మా అమ్మ స్కూలింగ్ అంతా జెడ్పిహెచ్ఎస్ అమడగురు. 10th స్కూల్ ఫస్ట్. అమ్మతో పాటు మిస్టర్ వెంకటరమణారెడ్డి గారు కూడా ఫస్ట్ వచ్చారు. అమ్మ, హియర్ ఇస్ ఎ సర్ప్రైజ్ ఆడియో క్లిప్ ఫర్ యూ. మంజులా గారి రిటైర్మెంట్ ఫంక్షన్కు ఇచ్చేసినటువంటి ఆహుతులందరికీ నమస్కారం. ఇంతకాలం ఉద్యోగ బాధ్యతలతో సతమతమై ఈరోజు వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి కుటుంబ సభ్యులకు తమ ప్రేమను పంచడానికి అవకాశం దొరికినటువంటి ఈరోజు రిటైర్ అవ్వబోతున్నటువంటి మంజుల గారికి నా శుభాశీస్సులు. మంజుల గారు నిజంగా అదృష్టవంతురాలు. ఈ మాట ఎందుకంటున్నానంటే, నాకు పరిచయం అయినప్పటి నుంచి ఆమె మంచి విద్యార్థి. ఎప్పుడు చదువు మీద తప్ప పక్కన ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేనటువంటి వ్యక్తి మంజుల గారు. తనను ఎంచుకున్నటువంటి రంగంలో కృషి చేసి ప్రతి చదువులో కూడా టాప్ ర్యాంకులో ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి నిత్య విద్యార్థి మంజుల గారు. అదేవిధంగా ఆమెకు ఒక మంచి కుటుంబం, మంచి పిల్లలు ఉండడం కూడా ఒక అదృష్టమే. ఇది ఎందుకంటున్నానంటే, ఇందాక చెప్పుకున్నట్లుగా నిరంతరము ఉద్యోగ బాధ్యతలలో సతమతం ఉన్నప్పటికీ కూడా తమ పిల్లల్ని చాలా చక్కగా పెంచింది మంజుల గారు. ఎందుకంటే మంజుల గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతోంది. ఆ రోజు మీరు వీడియో బయట పంపమని మంజుల కుమార్తె సౌమ్య నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇది తన తల్లికి కూడా తెలియదని, ఆమెను ఆ రోజు సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో అడుగుతున్నానని చెప్పడం జరిగింది. అంటే తన తల్లికి మెమొరబుల్గా ఉన్నటువంటి చివరి రోజు, ఉద్యోగంలో చివరి రోజు తన తల్లికి మెమొరబుల్గా చేయాలనే ఉద్దేశంతో ఆమె ఫ్రెండ్స్ అందరినీ ఈ విధంగా రిక్వెస్ట్ చేసి వీలున్నంత వరకు వాళ్ళందరినీ కలపడమో, లేకపోతే వీడియో బయటలు తీసుకోవడమో, లేదా ఆడియో బయట తీసుకోవడం, వీటన్నింటినీ చేయడాన్ని బట్టి ఆమెకు తన తల్లి మీద ఉన్నటువంటి మమకారం కూడా అర్థమవుతా ఉంది. సో పిల్లలందరూ హ్యాపీగా చదువుకున్నారు, వాళ్ళు సెటిల్ అయ్యారు. అందరినీ సెటిల్ చేసి తన కుటుంబ బాధ్యతలు కూడా చాలా సక్రమంగా నెరవేర్చడం జరిగింది మంజుల గారు. ఇక అంతేకాకుండా తన కన్న తండ్రిని చివరి వరకు కూడా చాలా చక్కగా చూసుకున్నారు ఆమె. వారి యొక్క ఆశీస్సులు కూడా తప్పనిసరిగా వీరి కుటుంబ సభ్యులందరికీ ఉంటుందని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఇక మంజులా గారు, నేను ఇద్దరము కూడా పాత అనంతపురం జిల్లా ఒక చిన్న పల్లెటూరు అమడగూరు అనే గ్రామంలో జెడ్పిహెచ్ స్కూల్లో చదవడం జరిగింది.
నేను కేవలం 10th క్లాస్ క్వార్టర్లీ అయిన తర్వాత ఆ ఊరికి మా ఫాదర్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల రావడం జరిగింది. అప్పటిదాకా నేను గేమ్స్ ఆడుకోవడం, ఎగరడము, దుంకడమే సరిపోయింది. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన తర్వాత చిన్న స్కూల్ కావడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మంజులా గారు ఎప్పటికప్పుడు ప్రతి పరీక్షలో తనకే మంచి మార్కులు వస్తుండేవి. దాంతో నాకు ఇంట్లో కొన్ని తిట్లు కూడా పడక తప్పలా. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెతో పోటీ పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా 6 నెలల పాటు కంటిన్యూగా ఆమెతో ఎంత పోరాడినప్పటికీ కొన్ని సబ్జెక్ట్స్లో ఎప్పుడూ ఆమెను దాటలేకపోయేవాడిని. కాకపోతే మా స్కూల్లో ఆ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్లో 2 ఫస్ట్ క్లాసులు వచ్చాయి. ఒకటి మంజులా గారిది, ఒకటి నాది. మరో విచిత్రం ఏమంటే ఆ స్కూల్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ క్లాసులు అనేది రావడం అనేది అదే ఫస్ట్ టైం ఆ స్కూల్కి. 1979లో మా 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత మేము ఇంటర్మీడియట్ ఎక్కడో చేరిపోయాను. మంజులా గారు కూడా వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ కావడం, దీనివల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడున్నట్లు కమ్యూనికేషన్ కూడా అప్పుడు లేదు కాబట్టి తను ఎక్కడుందో కూడా నాకు తెలిసేది కాదు. బీఎస్సీ నర్సింగ్ చేస్తోందని వేరే వాళ్ళ ద్వారా ఒకసారి వినడం జరిగింది. కాకపోతే తన నుంచి నేర్చుకున్నటువంటి ఆ పోటీతత్వం అనేది నాకు కంటిన్యూస్గా నాలో ఆ ఫైర్ అనేది రగిలిస్తూ ఉండేది. దానివల్ల ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అన్నింటిలో కూడా మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటూ పోవడం, అదే పోటీతత్వంతో ఐఏఎస్ సాధించడం కూడా ఇదొక ముఖ్య కారణంగా నేను ఎప్పుడూ భావిస్తుంటా. అందుకే నేను సాధించిన ప్రతి టైంలో కూడా, ఏదైనా నేను సాధించిన ప్రతి సమయంలో కూడా మంజులా గారిని తలుచుకోవడం అనేది జరుగుతూ ఉండేది. 43 సంవత్సరాల తర్వాత, అంటే 79లో మేము చివరిసారిగా చూసుకొని ఉంటాం బహుశా. 43 సంవత్సరాల తర్వాత నేను తిరుపతిలో కలెక్టర్గా చేసేటప్పుడు ఒక మీటింగ్కు మంజులా గారు వాళ్ళ ప్రిన్సిపాల్ అందరూ రావడం జరిగింది. ఆ మీటింగ్లో ఫస్ట్ టైం మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ కాలేజీకి సంబంధించి ఏదో మాట్లాడడానికి నా దగ్గర రావడం, నేను తనను గుర్తించడం జరిగింది. మంజులా గారు అయితే నన్ను గుర్తుపెట్టలేకపోయారు. నేను మీ పేరు మంజులా కదా, మీ తమ్ముడు గురు అన్నీ అడిగిన తర్వాత ఆమె కొంచెం ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. నేను గుర్తించడానికి ఆమెలో పెద్ద మార్పు లేకపోవడం ఒక కారణం. రెండవది, ఆమె నుంచి నేర్చుకున్నటువంటి ఆ పోటీతత్వం నాకు కొంతవరకు ఉపయోగపడింది లైఫ్లో. సో దీనివల్ల నేను గుర్తించగలిగాను ఆమెని. దీని తర్వాత పలుమార్లు ఆ ప్రిన్సిపాల్తో పాటు, వాళ్ళ లెక్చరర్స్తో పాటు చాలాసార్లు మా కలెక్టరేట్లో కలవడం జరిగింది. కలిసిన ప్రతిసారి మా కాలేజీ కాంపౌండ్ కావాలనో, మా కాలేజీ విద్యార్థులకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని చెప్పడమే తప్ప తన సొంతానికి ఏ రోజు కూడా నాకు ఈ పని కావాలని చెప్పి మంజుల అడిగిన పాపాన పోల. అంతటి నిస్వార్థపరురాలు, అంత సౌమ్యురాలు మంజుల. సో దాని తర్వాత, అంటే దాదాపు 43 సంవత్సరాల తర్వాత మా స్నేహం మళ్ళీ మొగ్గదొడిగింది. ఇది జీవిత చరమాంకం వరకు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఉద్యోగంలో కూడా ఎక్కడా చిన్న మచ్చ కూడా లేకుండా తన ఉద్యోగ జీవితాన్ని అంతా కూడా కంప్లీట్ చేసుకోగలిగింది. ఈ విధంగా చేయగలిగే వాళ్ళు అన్ని రంగాల్లోనూ, అన్ని పాత్రల్లోనూ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అందుకే షీ లెడ్ ఏ కంప్లీట్ లైఫ్ అని నేను చెప్తా. ఏ కంప్లీట్ లైఫ్ అంటే ఒక విద్యార్థిగా తను సాధించగలిగింది, ఒక ఉద్యోగిగా ఎటువంటి మచ్చ లేకుండా తన ఉద్యోగ జీవితాన్ని కంప్లీట్ చేసింది, ఒక భార్యగా, మంచి భార్యగా ఆమె నిలబడగలిగింది, మంచి తల్లిగా నిలబడగలిగింది, మంచి కూతురుగా నిలబడగలిగింది. సో తన జీవితంలో అన్ని పాత్రలకు న్యాయం చేస్తూ అక్కడ కూడా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం జరిగింది మంజుల గారు. ఇదే విధంగా ఆమె పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లో కూడా ఆమెకు ఆయురారోగ్య సౌభాగ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆనందాన్ని, సౌభాగ్యాన్ని కలిగించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి చిరంజీవి సౌమ్యకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చిన్న పాప కాబట్టి ఆశీస్సులు అందజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నా. 10th తర్వాత తను లాయర్ కావాలనుకుంటున్న విషయం మా తాతయ్యకి చెప్పింది.
కానీ మా తాతయ్య వద్దు, నువ్వు నర్సింగ్ చేయాలి అని చెప్పారు. అంతే, మా అమ్మకి వాళ్ళ నాన్న మాటే ఫైనల్. అండ్ ఇక్కడ ఖచ్చితంగా మీకు మా తాత గురించి చెప్పాలి. మా తాతయ్య ఒక సీతయ్య, ఒక్కసారి చెప్తే అంతే ఫైనల్ ఇంకా. కానీ ఆయనకు పిల్లలంటే చాలా ప్రాణం, ప్రేమ. కానీ మా తాతయ్యకి అది ఎలా చూపించాలో తెలిసేది కాదు. మా తాతయ్యది చాలా ప్రాక్టికల్ లవ్. ప్రేమని వ్యక్తపరిచేవారు కాదు, కానీ ఆయన ప్రేమను అనుభూతి చెందేవాళ్ళం. ఎలాగంటే చిరుగాలిని చూడలేము, కానీ అది మనల్ని చేరి లాలిపాడేలాగా. ఆయన ప్రేమ ఒక బాధ్యత, ఆయన ప్రేమ ఒక భద్రత, ఆయన ప్రేమ ఒక త్యాగం, ఆయన ప్రేమ ఒక ధైర్యం, ఆయన ప్రేమ ఒక అండ. ఆయనే ఒక గురువు, మార్గదర్శకుడు, అన్నీ. మా అమ్మకి వాళ్ళ నాన్నే తన ఫస్ట్ హీరో. ఇలాంటి నాన్న కోసం జాయిన్ అయిపోయిందండి బైపీసీలో, ఆర్కేఎస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కార్వేట్ నగరం. ఇంటర్లో బాటనీ అండ్ తెలుగు ఫేవరెట్ సబ్జెక్ట్స్గా మారాయి. కాలేజ్ లైఫ్లో త్రోబాల్, ఖోఖో అంటూ చాలా గేమ్స్ ఆడేవారంట. 1981 జిఎన్ఎం అట్ కర్నూలు. జిఎన్ఎం తనలోని కొత్త కోణాన్ని తనకే పరిచయం చేసింది, అదే లీడర్షిప్ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్తోనే స్టూడెంట్ నర్సెస్ అసోసియేషన్ లీడర్గా యునానిమస్గా విన్ అయ్యారు. ఎలాగైతే హనుమంతునికి తన శక్తి గురించి తనకు తెలియదో, అలాగే మా అమ్మ కూడా. అప్పుడే ఒక ఛాలెంజ్ వచ్చేసింది. జూనియర్ స్టూడెంట్స్కి, మేనేజ్మెంట్కి కొన్ని ఇష్యూస్తో స్టూడెంట్స్ అమ్మ సపోర్ట్ అండ్ హెల్ప్ కోసం వచ్చారు. అప్పుడు అమ్మ వెంటనే సాల్వ్ చేస్తాను అని మాటిచ్చేశారు. డాక్టర్ రామచంద్రారావు గారు మెడికల్ సూపరింటెండెంట్గా ఛార్జ్లో ఉండేవాళ్ళు. చాలా స్ట్రిక్ట్, విశ్వామిత్రుడిలాగా. కానీ అమ్మ మాత్రం స్టూడెంట్స్ అందరితో మాట్లాడి అందరినీ ఒక మాట మీదకు తీసుకొని వచ్చి సార్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాలి అనుకున్నారు. కానీ మేనేజ్మెంట్ అలో చేయలేదు. సో అమ్మ అండ్ స్టూడెంట్స్ అందరూ ఆయన కార్ని స్టాప్ చేసి ప్రొటెస్ట్ చేసి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఆయనకి చెప్పి, అప్పుడు ఆయన అన్నీ పరిశీలించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అని మాటిచ్చారు. ఎస్, దే వన్. దట్ వాస్ హర్ పవర్, డేర్ అండ్ ఆల్సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. Everyone was very happy under her leadership. 26th March 1986 ఫస్ట్ పోస్టింగ్ ఇన్ జీజీహెచ్ కర్నూలు. ఎవరి దగ్గర అనుకున్నారు? డాక్టర్ రామచంద్రారావు గారు, సూపరింటెండెంట్. ఆయన దగ్గరికి వెళ్ళారంట అమ్మ రిపోర్ట్ చేయడానికి. అప్పుడు సార్ అన్నారంట, ఇది జాబ్, స్టూడెంట్ లైఫ్ కాదు, నో అజిటేషన్స్ హియర్, ఓకే. కానీ సార్ అడిగి మరీ వేయించుకున్నారంట అమ్మని. బికాస్ ఆఫ్ హర్ నాలెడ్జ్, పేషెన్స్ అండ్ ఆల్సో హర్ డెడికేషన్ టువర్డ్స్ వర్క్. అమ్మ అక్కడ ఒక లీడర్గా, ఇక్కడ ఒక స్టూడెంట్గా గెలిచారు. జాబ్ చేస్తున్నప్పటికీ తన పేరు పక్కన ఒక డిగ్రీ కూడా లేదే అన్న ఒక చిన్న ఆలోచన తను BA చేసేలా చేసింది. 1987 to 1989 సిల్వర్ జూబ్లీ కాలేజ్, కర్నూలు. అండ్ 1991లో BSc చేశారు, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కర్నూలు. ఇంతలో మా అమ్మకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. పెళ్లి కొడుకు పేరు కాకర్ల రామచంద్రమూర్తి, జూనియర్ అసిస్టెంట్, జిల్లా పరిషత్, అనంతపూర్. మా నాన్న వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, 3 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెళ్ళు. మా అమ్మే ఆ ఇంటికి పెద్ద కోడలు. ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, కానీ చాలా ఈజీగా హ్యాండిల్ చేసేసింది. మా అమ్మకి 2 కూతుర్లు, సౌమ్య అండ్ మోనాలిసా. మా ఇద్దరిని చాలా ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్గా పెంచారు. 1996లో సిస్టర్ ట్యూటర్గా ప్రమోషన్ వచ్చింది, RTCF కర్నూలు. మా అమ్మకి మేమే ప్రపంచం. అలాంటి మమ్మల్ని వదిలి MSc నర్సింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు తనకి ధైర్యం చెప్పి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్పారు మా నాన్న, అలాగే మా ఆంటీ. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ జి సుగంధమ్మ గారు. వెరీ బోల్డ్, యాక్టివ్, సర్వీస్ ఓరియంటెడ్, ఉమెన్ జస్టిస్ అండ్ రైట్స్ కోసం రాత్రి పగలు కష్టపడేవారు. తను ఇచ్చిన సపోర్ట్తోనే అమ్మ పీస్ఫుల్గా ఏ ఫ్యామిలీ టెన్షన్స్ లేకుండా MSc నర్సింగ్ కంప్లీట్ చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ ఎవ్రీథింగ్. వీ మిస్ యూ ఎ లాట్. Hi madam, as you enter into your new chapter, I wish you good health, joy and peace. Hereafter every day is a weekend and you can
sit, relax, and achieve your personal dreams. Congratulations and happy retirement, ma'am. Hi madam, good morning. This is Kastufun. First thing, I wish you happy retirement, madam. Today you are going to retire from the service, so not with the family. So you are going only with the service only. You are going to retire. ఈ వృత్తిని మీరు ఎంతో నిబద్ధతతో విత్ ఇంట్రెస్ట్ కృషితో మీరు కంప్లీట్ చేసినారు మేడం. దీనికి మేము సెల్యూట్ చేసి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మేడం. మీరు ఇంకొక అవకాశాన్ని నాకు కల్పించారు. అదేమంటే మీతో పాటు ఎంఎస్సి చదవడానికి మాకు మంచి అవకాశాన్ని కల్పించారు మేడం. దానికి నేను రుణపడి ఉంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ వృత్తిని కంప్లీట్ చేసి ఈరోజు ఉద్యోగ విరమణ పొంది మీ ఫ్యామిలీతో మీరు ఇంకా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అల్లాను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Good morning, Manjula Akka. I'm giving message on the behalf of Vidya and Srimati CG. Both they are from Kerala. Ningal happy retirement akka. Ningal services nalla volu cheyidundu. Ningalku thanks akka. They have given this message to you. మంజులక్క, మీ రిటైర్మెంట్ టైం వచ్చేసిందనగానే మా ఎంఎస్సి డేస్లో గడిపిన ప్రతి మెమరీ గుర్తొస్తుంది. మీరు మాతో కలిసిపోయిన విధానం ఇప్పటికీ చాలా స్పెషల్గా అనిపిస్తుంది. క్లాస్ రూమ్లో క్లాసెస్ వినడం, గాసిప్స్, బర్త్డే సర్ప్రైజెస్, ఫంక్షన్స్, అలాగే ఎడ్యుకేషనల్ ట్రిప్స్, ఎగ్జామ్స్ కోసం కలిసి చదివిన రోజులు, మెస్లో కలిసి తిన్న మీల్స్, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ మెమరీస్. అందులో నాకు చాలా స్పెషల్గా గుర్తుండిపోయింది మాత్రం మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళడం, హారతి వరకు అక్కడే కూర్చుని ప్రసాదం తీసుకుని తినేవాళ్ళం. కొన్ని రోజులు మీరే మా కోసం ప్రసాదం తీసుకుని వచ్చేవాళ్ళు. వీ యూస్ టు వెయిట్ ఫర్ దాట్. ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఇప్పటికీ గుర్తొస్తే చాలా హ్యాపీగా, స్పెషల్గా అనిపిస్తుంది. మేము మీకు జస్ట్ ప్రజెంటేషన్స్లో, మెటీరియల్స్లో చిన్న హెల్ప్ మాత్రమే చేశాం. కానీ మీరు మాకు ఇచ్చింది చాలా చాలా ఎక్కువ. మీ కేర్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్, కాన్ఫిడెన్స్, ఇంకా ఎన్నో వాల్యుబుల్ లైఫ్ లెసన్స్. ఎంఎస్సి తర్వాత కూడా మీరు కంటిన్యూస్గా సపోర్ట్, అఫెక్షన్ ఎప్పుడు అలాగే ఉండిపోయాక, సీనియర్ అయినా కూడా ఎప్పుడు మాతో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అందుకే మా ఎడ్యుకేషనల్ డేస్ ఇంకా స్పెషల్ అయ్యాయి. టీచర్గా మీ సేవకు రిటైర్మెంట్ వచ్చిన మా మెమరీస్లో మీ ప్లేస్కి మాత్రం ఎప్పుడు రిటైర్మెంట్ లేదు. మీ రిటైర్మెంట్ లైఫ్ చాలా పీస్ఫుల్గా, హెల్దీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అక్క. లవ్ యూ లోడ్స్. హ్యాపీ రిటైర్మెంట్ డే మంజులక్క. Heartfelt congratulations on your retirement, Manjulakka. You are truly a kind-hearted and generous person. Your helping nature has touched so many lives. I am especially grateful for the personal support you gave me during my MSc nursing. You even shared your computer with me, and most of my projects were complete with your help. During our MSc days, you are like a mother to us, always guiding me both personally and professionally. Your care and encouragement made me a big difference in my life. Wish you a happy and peaceful retirement. May God always protect you, and God bless you with good health and happiness. Once again, happy retirement, Manjulakka. Thank you so much for your guidance and your all the things in my life. Thank you, Akka. ఇక్కడ మీకు ఒక చిత్రమైన ఇన్సిడెంట్ చెప్తా. ఎంఎస్సి కంప్లీట్ చేసేసి లెక్చరర్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న అమ్మకి ప్రమోషన్ లిస్టులు వచ్చేసాయి. అందులో అమ్మ పేరు చూసి అమ్మ చాలా ఆనందపడింది. కానీ ఇంతలోనే తను ప్రీవియస్గా సిస్టర్ ట్యూటర్గా వర్క్ చేశారు కాబట్టి తను ఎలిజిబుల్ అవ్వరు అని ప్రమోషన్ లిస్ట్ నుంచి తన పేరు తొలగించారు. అదే టైంలో అమ్మకి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ప్రిన్సిపల్గా కూడా ప్రమోషన్ లిస్ట్లో నేమ్ వచ్చింది.
ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాకుండా తనకు తెలిసిన ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరినీ అడగగా వాళ్ళు నువ్వు హ్యాపీగా ప్రిన్సిపల్ క్యాడర్ తీసుకో, లెక్చరర్ అయినా ఒక సబార్డినేట్గానే వర్క్ చేయాలి, అదే ప్రిన్సిపల్ అయితే నీకు చాలా అఫీషియల్గా ఒక ఇండివిజువాలిటీ ఉండే క్యాడర్ అని చెప్పారు. అమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మా తాతయ్య, అమ్మ నాకు ఈ విషయంలో అవగాహన లేదు కాబట్టి నువ్వు నీ శ్రేయోభిలాషి అయిన మీ అస్మత్మి మేడంతో మాట్లాడు, తన సలహా తీసుకో అని అన్నారు. అమ్మ మేడంతో మాట్లాడితే, మంజు నువ్వు చాలా కష్టపడి ఎంఎస్సి చేసావు కాబట్టి లెక్చరర్గా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రమోషన్ కోసమే ట్రై చేయి, దాన్ని సాధించు అని చెప్పడంతో అమ్మ కోర్టుని ఆశ్రయించారు. చాలా వాదోపవాదాలు జరిగిన తర్వాత జడ్జి గారు, సరే అయితే మీరు గతంలో ఎవరైనా సిస్టర్ ట్యూటర్గా ఉండి లెక్చరర్ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళ ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి, అప్పుడు మీ కేసుని కన్సిడర్ చేస్తాం అని చెప్పేశారు. అమ్మ అప్పుడు ఇంకా స్కూల్ ఆఫ్ నర్సింగ్లో వర్క్ చేస్తూ ఉండడంతో కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఎవరూ తెలియదు. తనలో తాను చాలా మదన పడ్డారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితులలో ఒకరోజు రాత్రి 12:30కి అస్మత్మి మేడం నుండి కాల్ చేసి, మంజు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, అన్నీ వెతుకుతూ ఉంటే ఇప్పుడే ఒక చిన్న వీడియో క్లిప్లో ఒక మేడం మాట్లాడుతూ తను సిస్టర్ ట్యూటర్గా వర్క్ చేసి లెక్చరర్గా ప్రమోషన్ తీసుకున్నాను అని అన్నారు. అది నీకేమైనా ఉపయోగపడతాదేమో చూసుకో, పంపుతున్నా, కానీ అందులో తన పేరు తప్ప వేరే వివరాలు ఏవీ లేవమ్మా అన్నారు. అమ్మ తన ఫ్రెండ్ అయిన సుగంధమ్మ గారితో కలిసి తన గురించి వెతకడం మొదలుపెట్టారు. మన వైపు ధర్మం, న్యాయం ఉంటే పంచభూతాలు మనకి సహాయపడతాయన్నట్టు తను హైదరాబాదులో కోటిలో ఉన్నారని తెలిసింది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి హెల్ప్ చేయమని అడగగానే తను వెంటనే అమ్మ పరిస్థితిని అర్థం చేసుకొని వెళ్ళి తన ఆర్డర్ కాపీని అమ్మకి తెచ్చిచ్చారు. ఈరోజు కోర్టులో లాస్ట్ హియరింగ్ డేట్. ఈ ఆర్డర్ కాపీని సబ్మిట్ చేయగానే అమ్మ ఎలిజిబిలిటీని గుర్తించి కోర్టు అమ్మ పేరుని ప్రమోషన్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. అమ్మ యొక్క ఈ బాధలో తను గెలిచే ప్రయాణంలో తోడుగా ఉన్న అస్మత్మి మేడం గారికి, సుగంధమ్మ గారికి, మార్గదర్శకుడైన మా తాతయ్యకి మరియు మా అమ్మ యొక్క ఇబ్బందిని, పరిస్థితిని అర్థం చేసుకొని తన ఆర్డర్ కాపీని ఇచ్చిన ఆంటీకి మా హృదయపూర్వక నమస్కారాలు. 2013 లెక్చరర్ ఇన్ GCON కర్నూల్. ఇక్కడ నుంచి మా అమ్మ ప్రయాణం ఆగనే లేదు. లెక్చరర్గా జాయిన్ అయిన మా అమ్మ ఎంతోమంది స్టూడెంట్స్కి అమ్మగా మారి వాళ్ళని గైడ్ చేసి ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దారు. స్టూడెంట్స్ అండ్ తన కొలీగ్స్కి ఒక వెల్విషర్గా, గైడ్గా మారి ఎంతోమంది లైఫ్స్లో తనకంటూ ఒక మంచి పేజీని సంపాదించుకున్నారు. మా అమ్మ చాలా సర్వీస్ ఓరియంటెడ్. తన సేవలు తన గురించి తెలిసిన వాళ్ళ వరకు మాత్రమే ఆగకుండా ఉండాలని లయన్స్ క్లబ్లో మెంబర్గా జాయిన్ అయ్యారు. మా అమ్మకి ఏదైనా ఒక దాన్ని స్టార్ట్ చేస్తే అందులో హైయెస్ట్ పొజిషన్ దాకా రీచ్ అవ్వాలన్న జీలు ఉండేది. అలాగే తను కర్నూల్ లయన్స్ క్లబ్ మెంబర్గా జాయిన్ అయ్యి ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. కర్నూల్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నో కార్యక్రమాలను చేపట్టి తన సేవలను కర్నూల్ ప్రజలకు అందజేశారు. లైన్ మంజుల గారికి ముందుగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీతో లైనిజంలో మేము కలిసి ప్రయాణం చేశాము. అలాగే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కలిసి పాల్గొన్నాము. అలాగే మీరు స్నేహానికి మంచి విలువ ఇస్తారు. అట్లాగే ఆపదలో ఉన్నవారికి ముందుంటారు సాయం చేయటానికి. మీరు మీ మంచి మనసుకి ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచిగా లైఫ్ ముందుకు సాగాలని కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. లైన్ MJKV భవానీ. ఈరోజు పదవి విరమణ చేయబోతున్న శ్రీమతి లైన్ మంజులారాణి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. ఈరోజు సమాజంలో అత్యంత కీలకమైన సేవా రంగం వైద్య రంగం. అందులో కీలకమైన వ్యక్తులు డాక్టర్లు మరియు నర్సులు. ఇక్కడ
పేషెంట్స్తో కలిసి వారికి కావాల్సినటువంటి మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా నర్సులకు మాత్రమే ఉంది. మరి అటువంటి ఉత్తమమైన నర్సులను తయారు చేసేటువంటి కళాశాలలో బోధనోపన్యాసరాలుగా మీరు పనిచేసి ఎంతోమంది విద్యార్థులను ఈ సమాజానికి అందించి బోధనలోనే కాకుండా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ప్రిన్సిపాల్గా మీరు ఎదిగి ఈరోజు మీరు పదవి విరమణ చేయబోతున్నారు. అందుకు మీకు అభినందనలు. ఎందుకంటే ఈ సమాజానికి అవసరమైనటువంటి మంచి వ్యక్తులను అందించినటువంటి మీకు నా ధన్యవాదాలు. మీ వృత్తిలోనే కాకుండా ప్రవృత్తిలోనూ మీరు లయన్స్ క్లబ్ మెంబర్గా, అదేవిధంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కొనసాగి ఈ సమాజానికి అనేక సేవలు అందించారు. అందుకు మీకు అభినందనలు. మీ టీచింగ్ జర్నీతో కేవలం మీరు బోధన నైపుణ్యం మాత్రమే కాకుండా విద్యార్థులకు భవిష్యత్తుకు అవసరమైనటువంటి మంచి కాన్ఫిడెన్స్ అందించిన మీకు నా యొక్క అభినందనలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ రిటైర్మెంట్ జీవితంలో భాగస్వామ్యం పంచుకొని అందరూ హ్యాపీగా ఉండాలని అంటూ మీ యొక్క శ్రేయోభిలాషి లయన్ విజయ్ కుమార్. ధన్యవాదాలు. Hi Manju, very good morning. God bless you, Ma. Congratulations on a well-deserved retirement. May your next beautiful chapter be filled with joy, good health, happiness, and cherished memories. Good morning, everyone. Today is a very memorable, emotional, special day to celebrate retirement of our special chief guest, Mrs. N. Manjula Rani, Professor, Government College of Nursing, Kurnool, my beloved sister. This occasion is filled with happiness, pride, gratitude, and also a little sadness because of a beautiful chapter of her professional life is coming to an end. Nursing is not just a profession, it is a work of heartfelt service to humanity. The noblest work, you performed it with grace by the blessings of your parents, family members, and Almighty God. You did remarkable, wonderful, gracious, professional teaching journey in your career. My life is blessed with some of the most amazing people. Thank you for being a part of my journey. To me, you are that amazing person in my professional journey. You treated me more than a sister who has taken a wonderful caring, have given strength and compassion and be support to me when I am in crisis. The best quality in you inspire your colleagues and students through kindness, unconditional love, caring nature, helping attitude, and positive spirit, which you manage to keep in a cool headed in crisis. I am feeling very proud of it. I think that is none other than my Manju. May your retirement bring good health, peace, happiness, and precious moment with family. Wishing you retirement filled with relaxation, smiles, joyful moment with family and friends. May God bless you. Thank you, one and all. Hi Pedamma, hearty congratulations. We all so proud of you. Such an incredible journey. We all grown up seeing you, Pedamma. We saw how much effort you put into family, work, and taking care of each and everyone around you. And we all know that it is not too easy to balance both professional career and family responsibilities, but you did it all with your dedication and hard work
work. You inspire me so much, Pedama. And I can definitely say one thing, that not only our generations, even our future generations will continue to be inspired by you. And thank you for being such a role model, Pedama. We all love you so much. Hi Penny, congratulations on your retirement. And I'm sorry that I couldn't be there today. But retirement is for your professional journey, but not your personal journey. And I don't know anything about your professional journey, how you came here, and what's your journey and all. But I know one thing for sure: the emotional struggle and the emotional balance you made throughout your journey. Even though whatever happened in this journey, you never gave up. You never gave up the struggles in your personal life or in your professional life. That's something I really like very well in you. And from now, there is no more professional stress for you. And I strongly believe that rest of your personal life will be very happy and very prosperous. And I congratulate again you, Pini. And we will be meeting once I come to Kannur. And yeah, retirement is for your professional journey, but for not for your personal journey. And yes, be happy and enjoy. Thank you, Penny. Hi, Penny. Firstly, congratulations on your retirement. And I'm sad that I cannot attend the function in person, but I just wanted to send this message and tell you how proud I am and then the whole family is feeling about you. I honestly think that I'm too young to talk about your professional career, although you do have such a wonderful career as a professor, and I know how many students' career you must have influenced in this process over the years with your knowledge and work ethics for sure. Like reaching retirement after such a long and successful journey is truly something special. For me personally, some of my sweetest childhood memories are with you. Like when I was little and going to school, you used to take care of me and my brother, like prepare the lunch, look after us with so much love and care. Even today, I do remember those moments very fondly. I wish you a very happy, peaceful, and beautiful retired life ahead. You truly deserve that. మా అమ్మ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకా చాలా పేజీలు మిగిలే ఉన్నాయి. షీ ఈజ్ సచ్ అన్ అమేజింగ్ సోల్. ఓ సామాన్యమైన అమ్మ కథగా మొదలై ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై మామ్స్ వండర్ఫుల్ జర్నీ. Mrs. Lion, Professor Neelam Manjularani signing off.